హలో నమస్తే, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్ అండి. అరిసెలు చేస్తున్నాను నేను. నేతి అరిసెలు కొబ్బరి బూర్లు, తర్వాత ఏమో మినపసున్ని చక్రాలు, బియ్యము మినపసున్ని కలిపి చక్రాలు అన్నమాట. పండగ పప్పలు. మీరేం చేసుకున్నారు అందరూ? వాటికి కావాల్సినవి చూపించేస్తానండి. 3 కేజీలు పట్టించుకున్నానండి నేను బియ్య పిండి. 24 గంటలు నానబెట్టి వడపోసి శుభ్రంగా పట్టించుకొచ్చి జల్లించి పెట్టుకున్నాను. అదంతా ఇంకా లెంత్ ఎక్కువైపోద్దని మీకు చూపించలేదు. ఇదిగోండి 3 కేజీల పిండికి గాను ఒక్క నిమిషం. ఇదిగోండి కొబ్బరి బూర్లు అన్నాను కదా, కొబ్బరి బూర్లకి 1/2 కేజీ బెల్లం. ఇది 1/2 కేజీ బెల్లం. అరిసెలకి 1.5 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇవ్వండి ఎలాంటి బెల్లం అంటే ఇదిగో ఇలా దిమ్మ బెల్లం అన్నమాట. 1/2 కేజీ 450 గ్రామ్సే వస్తుందండి. ఇది 1/2 కేజీ ఉండదు. బెల్లము, నెయ్యి, నేతి అరిసెలు అన్నాను కదా, నేతి అరిసెలు. తర్వాత కొబ్బరి బూర్లకి కొబ్బరి, యాలక పొడి, ఈ 1/2 కేజీ బెల్లం కొబ్బరి బూర్లు అనమాట. అలాగే అరిసెల్లోకి నువ్వులు, నేతి అరిసెలు, నువ్వుల అరిసెలు, మామూలు అరిసెలు 2 చేస్తానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇది 3 కేజీస్ పిండి అండి. 24 అవర్స్ నానబెట్టాను బియ్యం. మిల్లు ఆడించుకొచ్చేసాను. పాకం పట్టుకుందామండి. ఫస్ట్ 1.5 కేజీ బెల్లం ఇందులో వేసేస్తున్నా. అంటే 1.5 కేజీ ఉండదు, దిమ్మకి 50 గ్రాములు తగ్గుద్దండి. 3 దిమ్మలు అయ్యి. ఇందులో 1 గ్లాసు, అంటే కొంచెమేనండి, ఎక్కువ వద్దు, 1 గ్లాస్ వాటర్. ఇదిగోండి ఈ 3 కేజీల పిండి ఉంది కదండి, ఇది ఇంకా ఉందండి. నిండితే ఇంకో దాంట్లో పెట్టి ఉంచాను, ఒకవేళ చాలకపోతే వాడతానన్నమాట. ఇప్పుడు కొబ్బరి బూర్లకు కూడా పాకం పెట్టేస్తానండి. ఇది అదే 450 గ్రామ్స్ బెల్లం అన్నమాట, ఓ దిమ్మ. ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకుందాం. ప్రస్తుతానికి పెడతాను, పాకం బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇదైతే సిమ్లో పెడుతున్నానండి. మనం ఫస్ట్ ఇది పాకం పట్టేసుకున్నాం అరిసెలది. ఈలోపు బెల్లం కరుగుద్ది అనమాట. అంటే ఒకే వీడియోలో చూపించాలి కదా, లెంత్ ఎక్కువైపోద్దని. మీరేం చేసుకున్నారండి పండగకి పప్పలు? అందరూ కామెంట్ చేయండి. నేనైతే అరిసెలు, కొబ్బరి బూర్లు, మినప చక్రాలు, సేవ్ చేస్తానండి. సేవ్ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. నేను తీసుకున్న బెల్లంలో అయితే ఇసుక ఏమీ లేదండి, చాలా బాగుంది బెల్లము. అందుకని నేనేం వడకట్టట్లేదు. పాకం రానిద్దాం. ఇది అది వరకు అరిసెలు చేయాలంటే పెద్ద పని అండి. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే చేసేస్తాను ఎన్నైనా. ఇది ఓన్లీ బెల్లం కరగటానికి పెట్టాను, ఎందుకంటే ఇది పాకం వచ్చి పిండి కలిపేసాక ఇది కలుపుతా. ఇది కరుగుతూ ఉంటుంది అలా. నేను ఈసారి మినప చక్రాలు చేస్తున్నానండి. అంటే అదే మనకి మినప సున్నుండలకి పట్టించుకుంటాం కదా, మినపసున్ని వేసి బియ్య పిండిలో చక్రాలు చేస్తాను. టైం పడుతుందండి.
చెక్ చేసుకుందామండి పాకం. ఇంకా అవ్వలేదు. మధ్య మధ్యలో 2-3 సార్లు చెక్ చేసుకోండి. మనకు పాకం కుదరకపోతే ఇంకంతే అరిసె. మనం పాకం వేస్తే దగ్గరికి అయిపోవాలన్నమాట. ఉండపాకం అరిసెకి ఎప్పుడైనా ఉండపాకం. కొబ్బరి బూరెలకి అంతేనండి. కొంచెం ఇది ముద్రపాకం, ఇది కొంచెం లేత ఉండన్నమాట. బూరెలకి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉండ. ఇంకా కొంచెం వేసి చూపిస్తాను. ఇంకా కొంచెం ఉండాలండి. ఇట్లా సాగకూడదు అన్నమాట. ఇదైతే కట్టేస్తున్నాను. బెల్లం కరిగిపోయింది. ఈ పాకం అయ్యాక అది పెట్టుకుందాం మనం. ఇదిగో దగ్గర పడిందండి, అయిపోయింది. ఇదిగో ఉండ. ఇప్పుడు మనము ఇందులో యాలక పొడి, ఒక స్పూన్ యాలక పొడి వేసాను. కొంచెం నువ్వులండి, మళ్ళీ నువ్వుల అరిసెలు చేసుకుంటాం కదా, కొంచెం నువ్వులు. అలాగే కొంచెం గీ. కొంచెం గీ. ఒక 2-3 స్పూన్లు వేసాను. కేజీన్నర కదా. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇదిగోండి ఉండ. ఇలా కడితే చాలన్నమాట ఉండ. ఇంకా ఇదిగో ఇప్పుడు పిండి పోసేసుకుందాం. ఇంకా పొయ్యి మీద ఉంచే పోసేస్తానండి. ఒక్కదాన్నే కాబట్టి గబగబా పోసేసుకుంటాను. సిమ్లోనే పెట్టాను, పొయ్యి ఆపేయలేదు నేను. ఇంకంటే ఇద్దరు ఉన్నారనుకోండి పోసేవాళ్ళు.
ఇదిగోండి, ఇదిగో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇట్లా చల్లారిపోతే బాగా గట్టిపడిపోద్ది. ఇప్పుడు ఇదిలా పైన నెయ్యి వేసుకుందామండి. సర్దేసుకొని ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి బూరలకండి పాకం. ఈ బెల్లంలో అసలు ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమి ఉండవండి. అసలు చక్కగా నీట్గా ఉంటుంది బెల్లం. కేజీన్నర బెల్లానికి 2.5 కేజీలు పిండి పట్టిందండి నాకు. బెల్లం పట్టి ఒక్కోసారి పిండి పడుతుంది అన్నమాట. బెల్లం మంచిది అనుకోండి, మనం అనుకున్న దానికంటే ఎక్కువే పడుతుంది పిండి. అందుకని మనం కేజీ బెల్లం వేసుకున్నాం అనుకోండి, 2-3 కేజీలు కంపల్సరిగా పిండి ఉంచుకోవాలి, ఎక్కువే పట్టించుకోవాలి. ఇది కూడా పాకం రానిద్దామండి, ఉండపాకం. ఇది కూడా పాకం చెక్ చేసుకుంటా ఉండండి. కేజీ బెల్లం పాకం పట్టారనుకోండి, మంచి బెల్లం, 2 కేజీస్ పిండి కంపల్సరీ ఉంచుకోవాలండి. చెప్పాను కదా, ఒక్కో బెల్లం తక్కువ పడుతుంది, ఒక్కో బెల్లం ఎక్కువ పడుతుంది పిండి, బెల్లం బట్టి. పిండి మిగిలితే మనం ఏ ఒకటి చేసుకోవచ్చులేండి, పిండి ఉంటే నయం కదా. అయిపోయిందండి, ఇది ఉండపాకం వచ్చేసింది. ఇప్పుడు ఒక 1/2 చిప్ప కొబ్బరి అండి, 1/2 చిప్ప వేస్తున్నాను. కొబ్బరి ఎక్కువ వేసాం అనుకోండి నూనె బాగా పీల్చేస్తుంది. యాలకుల పొడి, పొయ్యి ఆపేస్తున్నానండి. ఇప్పుడు పిండి పోసేసుకుందాం. జంతికలు కూడా ఇవాళ తడిపిండితోనే చేస్తానండి. వాటికి కూడా వేరే పట్టించేసుకున్నాను తడిపిండి. ఇంకా పడుతుంది. కొలత తెలియదు అనుకున్న వాళ్ళకి మనం ఎక్కువ పిండి ఉంచుకున్నాం అనుకోండి, 1/2 కేజీ బెల్లం వేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎంత పిండి పడితే అంత పిండి వేయించండి. ఇంకా పడుతుంది. 1/2 కేజీకి నాకు ఇదిగోండి కేజీ బావు పిండి పట్టింది. బెల్లం మంచిదంతే. సరిపోయిందండి పిండి, కలుపుకుందాం ఉండలు లేకుండా. ఇదిగోండి
ఇదిగో ఇలా ఉండాలి. ఏమైనా చల్లారిపోతే గట్టిగా అయిపోద్ది అంతే. చూసారు కదా కరెక్ట్గా ఇట్లా. ఇది కొబ్బరి బూరెలదండి. దీని మీద కూడా కొంచెం నెయ్యి వేసేసుకుందాం పైన. అరిసెలకి నువ్వులు, బూరెలకి కొబ్బరి బాగుంటుందండి. ఇప్పుడు ఇది మూత పెట్టేద్దాం. ఇప్పుడు రెండు ఎలా వేయాలో చూపిస్తా. నేతితో 2 బాండీలు పెట్టుకుంటానండి. కొబ్బరి బూరెలకు ఒక బాండీ పెడతాను నూనెతో. అరిసెలకి నెయ్యి పోసుకొని ఇంకో బాండీ పెడతా. నువ్వుల అరిసెలు, మామూలుగా ప్లెయిన్ అరిసెలు 2 చూపిస్తా. చేయడానికి రెడీ అయిపోయానండి. ఇప్పుడు 2 బాండీలు పెట్టుకున్నాను. ఒకటి నేతికి, ఒకటి ఆయిల్కి. చిన్న దాంట్లో నెయ్యి పోసుకుందామండి. ఇలాంటివన్నీ ఆరుబయట చేసుకుంటే బాగుంటాయండి ఫ్రీగా. బూరెలకి ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒత్తుకోవటానికి పెట్టుకున్నాను. ఇగో బటర్ పేపర్ పెట్టుకున్నానండి. ఇది బూరెలది, కొబ్బరి బూరెలది. ఇది సిమ్లో పెట్టేస్తున్నాను. బూరెలు వేసేది ప్రస్తుతానికి కాగుతూ ఉంటుంది. నూనె రాసుకొని చేతులకి అరిసె ఎప్పుడైనా మనకి వేయగానే ఇట్లా పొంగాలండి. మీకు అప్పుడే కరెక్ట్గా పాకం కుదిరినట్టు. ఇంకా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అరిసెలు. ఈరోజు నేతి అరిసెలు చేస్తున్నాను. దీన్ని చూసారా, ఇదిగో ఎంత బాగుందో. ఇట్లా ఉండాలి. నూనె చాలకపోయినా కన్నాలుగా వచ్చేస్తాయండి. నూనె ఉండాలి ఫుల్గా. తర్వాత ఆయిల్ కాగాలి బాగా. అప్పుడే మనం వేయగానే లేస్ వస్తుంది అన్నమాట పైకి అరిసె. నూనె కాగకపోయినా కన్నాలు పడిపోతాయండి. ఇట్లా కొంచెం వేసేసుకొని ఉంచుకుంటే నలుగురు చేసే పని అండి ఇది. ఒక్కదాన్నే చేస్తాను. మీరు ఎవరైనా చేస్తారా? ఒక్కళ్ళే ఎక్కువ. ఒత్తుకోవటం నేనే, వేయటం నేనే. ఈయన వీడియో తీస్తున్నారు కదా, ఇంక అవ్వదు. అందుకని ఒక్కదాన్నే చేయాలి. ఫస్ట్ చిన్నది వేసుకుందాము. కాగాలండి ఇంకా. వేయగానే రాలేదంటే ఇంకా కాగలేదని. ఫస్ట్ 2-3 అలాగే వస్తాయండి ఎలాగైనా. ఇట్లా కన్నాలు వచ్చినాయి అంటే నూనె కాగలేదు అని అర్థం.
ఇదిగోండి కన్నం. నెయ్యి అండి, నెయ్యి కాగలేదని అర్థం. నేను చిన్నప్పుడు అయితేనండి అమ్మోళ్ళకి గేదెలు ఉండేవి అన్నమాట. సంక్రాంతి వచ్చేటప్పటికి 2-3 కేజీలు నెయ్యి చేసుకొని అచ్చంగా బాండి నిండా పోసేసి అచ్చంగా నేతరిసిలా చేసేవాళ్ళండి. అవి కూడా ఎలాగో తెలుసా, ఎక్కువ వత్తకుండా జాడీలు ఉంటాయి కదా మనకు జాడీలు, ఆ జాడీల్లో పెట్టేసేవాళ్ళు అనమాట. పేరుకుపోయి నెయ్యి అసలు ఎంత కమ్మగా ఉండేయో. ఇలా ఒత్తుకోటి ఇంకోటి వేసుకున్నాం. ఇది పొంగింది చూసారా, బూరిలాగా. అట్లా పొంగితేనే మీకు కరెక్ట్గా మెత్తగా వచ్చినాయి అరిసెలు, పాకం కుదిరింది బాగా అని అర్థం. ఇంకంతే, ఇలా ఒక్కోటి వేసుకొని లోపు ఇంకోటి వేసేద్దాం. ఇట్లా టైం పడుతుందండి, ఒక్కళ్ళే చేయాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. వేసేవాళ్ళు ఒకళ్ళు, తీసేవాళ్ళు ఒకళ్ళు, వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉందనుకోండి, ఫాస్ట్గా అయిపోతాయి. నేతరిసెలు ఎక్కువ వత్తకూడదండి, నెయ్యి ఉండాలి దానికి. అది మనకు కరెక్ట్గా కుదిరింది పాకం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అన్నమాట. ఆయిల్ వేడి తగ్గినప్పుడు మళ్ళీ కొంచెం పెంచుకోవాలి. అంతేనండి, అన్నీ ఇలా వేసుకోవటం. ఇంకా ఈ కొన్ని వేసేసి మీకు నువ్వులు చూపిస్తాను తర్వాత. ఇప్పుడు అవి కొంచెం వేసుకున్నాం కదండి, నువ్వులు వేసుకున్నాము. నువ్వుల్లో కొంచెం లైట్గా పాలు కలిపి పెట్టుకున్నాను. అసలు ఉండే ముంచాలి. ఇది కాదులేండి, ఇట్లా ముద్ద తీసుకుంటాం కదా, ఇది ఇట్లా నువ్వుల్లో బొర్లించుకొని మన నీళ్ళు కొంచెం కలుపుకోవటం వల్ల పాలు ఏమవుతుందంటే నెయ్యిలో పడకుండా ఉంటాయి. మొత్తం ఒత్తేసుకోవాలన్నమాట నువ్వులు. ఒక్కదాని కదండి, లేట్ అయిపోతుంది అందుకే. ఇంకంతే, అన్నీ ఇలా ఉండలు నువ్వుల్లో బొర్లించుకొని ఇట్లా ఇట్లా ఒత్తుకొని వేసేసుకోవటమే. బాగా పొంగిపోయి తిరగట్లేదు.
ఇలా కొన్ని వేసుకుందామండి. తెలుసు కదా, ఇలా కొంచెం పాలు కానీ వాటర్ కానీ కలిపారనుకోండి, ఆ నువ్వులన్నీ నూనెలో కానీ నేతులు కానీ విడిపోకుండా ఉంటాయి. కొన్ని వేసుకుందామండి ఇలా. ఇంకా నువ్వులు కూడా చేశానండి. ఇప్పుడు ఇంక ఇది ఒక్కటి తీసేసుకొని బూరెలు వేసుకుందాం. మొత్తం చేయటానికి కష్టంగా ఉంది. ఇంకా నేను గిన్నెలోకి తీసింది ఇంకా ఇది ఉందండి, ఇంకా చాలా ఉంది. మీకు చూపించేస్తాను. బూరెలు చక్రాలు బూరెలు చాలా సింపుల్ అండి, ఎన్నైనా చేసేసుకోవచ్చు. అవి వత్త అవసరం లేదు, వేయటం తీయటమే, ఇవే కొంచెం కష్టం. ఇంకొక్కటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా అరిసెలా పొంగిందనుకోండి మీకు కరెక్ట్గా వచ్చినట్లు లెక్క. బూరైనా అంతే, అరిసైనా అంతే. నూనెలో ఏదైనా చప్పబడిపోయినాయో ఇంకా ఈ కొంచెం కష్టమే. ఇంకా నేతి కూడా అయిపోయినాయి, నువ్వులు కూడా. ఈ పొయ్యి ఆపేస్తున్నానండి, బూరెలు వేసుకున్నాం ఇప్పుడు. నెయ్యి భలే వాసన వస్తుందండి, బాగుంది నెయ్యి. ఇది ఆపేసానండి. ఇప్పుడు బూరెల జోలికి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చులేండి, అంత కష్టమేం కాదు. ఇదిగోండి, ఇది బూరెల పిండి. కొబ్బరి బూరెలు. ½ కేజీ బెల్లానికి ఒక పెద్ద చెప్పు సరిపోద్దండి. మరి ఎక్కువైనా ఏమవుద్దంటే ఆయిల్ పీకేస్తుంది బాగా. మనం ఇందాక అంత జారుగా చేసుకున్నామా, చూడండి ఎలా గట్టి పడిపోయిందో. ఇప్పుడైనా జారుగానే కలుపుకోవాలి పిండి. ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. చూసారా ఎలా పొంగిందో. చిల్లులు గిన్నెకి వేసేసుకోండి. ఆయిల్ పోస్తే తొందరగా పొంగుతాయి. అదిగో చూసారా, దగ్గరికి చూపించండి బూరి. ఇదిగో కొబ్బరి బూరి. బూర్లు కొంచెం మందంగానే వేసుకోవాలండి, పొంగాలి కదా, మరీ పల్చగా అప్పడం లాగా ఒత్తుకోవద్దు. ఇలా వేసారనుకోండి నూనె,
అదిగోండి అట్లా పొంగాలి అంతే. పెద్ద పెద్దవి చేస్తున్నాను, కొంచెం మీరు చిన్నవి చేసుకోండి, మీ ఇష్టం లేండి అది. అన్నీ ఇలా వేసేసుకుందామండి. ఇట్లా పూరీలాగా పొంగాలండి. అన్నీ ఇలా వేసేసుకుందాం. బూలు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు మీకు మినప చక్రాలు చూపిస్తాను తీసేసి. మొత్తం ఎటువంటి అవ్వదు, చాలా లెంత్ అయిపోద్ది. ఎలా వేసుకోవాలో చూసారు కదా. బాగా సిమ్లో పెట్టేస్తున్నాను పిండి కలిపేలోపు. పూరీలే ఇదిగోండి. ఇప్పుడు మీకు చక్రాలు చూపిస్తా. నేతి అరిసెలు, నేతి నువ్వుల అరిసెలు, కొబ్బరి బూరెలు అయినాయి కదా. ఇప్పుడు మినప చక్రాలు చూపిస్తానండి, దానికి కొలతలు చూపిస్తాను. తడిపిండి నేను చెక్కలు చక్రాలకు కూడా తడిపిండి పట్టించేసుకున్నాను. కొలతలు చూపిస్తానండి. 4 కప్పులు బియ్య పిండి. ఏ కప్పుతో అన్నా మీరు ఎక్కువ చేసుకోవాలనుకోండి, పెద్ద కప్పు తీసుకున్న 4 కప్పులు కొలత. నాలుగు కప్పులు బియ్య పిండి అండి. మినువులు మినపసున్ని ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇవ్వండి గుళ్ళు వేయించేసి ఇలా మిక్సీ వేసుకున్నా. ఆ పిండి 1 కప్పు. ఒక కప్పు మినపసున్ని మినువులు ఎర్రగా వేయించేసి ఇలా పౌడర్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, నేనైతే వామ్ అయితే వేయట్లేదండి. ఇందులో సాల్టు, కొంచెం కారం, ఒక 2 స్పూన్లు నువ్వులు. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ బాగా నూనె తీయండి. నేను వేడి నీళ్ళు పోయట్లేదండి. జీలకర్ర కొంచెం, వాముకు బదులు జీలకర్ర అన్నమాట. 1 స్పూను జీలకర్ర. చన్నీళ్ళతోనే కలుపుకుంటాను. ఇప్పుడే ఉప్పు చెక్ చేసుకోండి. ఇంకా చల్లటి వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. 4 కప్పు తడిబియ్యం కాబట్టి, తడిపిండి కాబట్టి మీకు ఎక్కువ నీళ్ళు పట్టవు. ఇందులో చూసి కలుపుకోండి. వాటర్ కానీ, వేడి నీళ్ళు కానీ, ఆయిల్ కానీ, వెన్న కానీ ఏమీ వేయలేదండి. అయినా చాలా గుళ్ళు వస్తాయి. ఇలా కలుపుకున్నాం కదా. ఆల్రెడీ ఆయిల్ కాగే ఉంది, బూరెలు వేసాం కదా. ఏదన్నా కొలత 4 వేసుకోండి పిండి, 1 మినపసున్ని అంతే. ఆయిల్ కాగే ఉందండి, ఆల్రెడీ వేసేస్తున్నాను. చూద్దామా
కొంచెం వాటర్ వేస్తున్నాను, అస్సలు దిగట్లేదు. ఏం లేదండి, జార్ అయితే నూనె పీకుతాయి అంతే. మనం ఎంత గట్టి కలుపుకుంటే అంత బోల్ వస్తాయి పిండి. ఏగిపోయినాయి. మినుములు జిగురు కదండి, ఆ జిగురుకి కొంచెం కష్టం మొత్తటం. వేయగానే కదిలించకూడదు. నురుగా ఆరిపోతే ఇంకా అయిపోయినట్టేనండి. అన్నీ ఇలాగే ఒత్తేసుకున్నాం మొత్తం. చాలా గుల్లొస్తాయండి ఇవి అసలు మినప జంతికలు. వేడి నీళ్ళు పోయక్కర్లేదు, బటరు నెయ్యి ఏమి వేయక్కర్లా. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, ఏమి వేయకుండా. 4 బియ్యం పిండి, 1 మినపసున్ని. తడిపిండి మూలాన మనకు బాగా బోలు వస్తాయి. సరే కదా, నేతి అరిసెలు, నేతి నువ్వుల అరిసెలు, కొబ్బరి బూరెలు, మినప చక్రాలు. ఎంత గుల్లొచ్చినాయి అంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి, అసలు అట్లా అంతే కరిగిపోతాయి అన్నమాట నోట్లో వేసుకుంటే. ఊరికినే మెల్ట్ అయిపోతున్నాయి అండి అసలు. అరిసె కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి నేతి అరిసె. మాటలు లేవు ఇంక, అంతే మాట్లాడుకోవటాలు లేవండి. నేతి అసలు ఇంత కమ్మగా ఉన్నాయో. కొబ్బరి బూరెలు ఇవ్వండి, చూసారు ఎంత బోలు వచ్చినాయో లోపల. చూసారు కదా, నేతి అరిసెలు, కొబ్బరి బూరెలు, మినప చక్రాలు మా సంక్రాంతి స్పెషల్ అండి. ఇంకా చెక్కలు కూడా చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి పప్పు చెక్కలు, బాగా మంచి పచ్చిశనగపప్పు అవన్నీ చెక్కలు.
అవి చేస్తాను. ఎటు వీడియో ఉంది కదా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అది కావాలంటే. ఇప్పటికైతే ఇవ్వండి ఈ రోజుకి. ఇవి నచ్చితే మీకు మీరు చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండండి, బాగా చేసుకోండి పండగ. బాయ్ అండి.